MROMC జగన్ అక్రమాస్తుల కేసులో కీలక నిందితుల ప్రాసిక్యూషన్ అనుమతుల కోసం సిబిఐ ఎదురు చూస్తోంది. ఈ వ్యవహారాల్లో మంత్రి ధర్మానతో పాటు 6 ఐఏఎస్ అధికారులను విచారించాలని దర్యాప్తు సంస్థ భావిస్తోంది. ఇందుకోసం లేఖలు రాసిన అధికారులు నిన్న సర్కారు నిర్ణయం తీసుకోగానే సమాచారం ఇస్తామని ఇప్పటికే కోర్టుకు చెప్పారు. వివిధ కేసుల్లో విస్తృత దర్యాప్తు అనంతరం అభియోగ పత్రాలు దాఖలు చేస్తున్న సిబిఐ కీలక నిందితుల విచారణ కోసం ఎదురుచూడక తప్పడం లేదు. జగన్ అక్రమాస్తుల MROMC కేసుల్లో మంత్రితో పాటు 6 ఐఏఎస్ అధికారులను విచారించాలని సిబిఐ భావిస్తోంది. వాన్పిక్ వ్యవహారంలో మంత్రి ధర్మాన్ ప్రసాద్ రావు విచారణకు అనుమతి కోరుతూ సిబిఐ ఇప్పటికే గవర్నర్కు లేఖ రాసింది. ఆ అనుమతి రాగానే లేఖను జతపరుస్తామని న్యాయమూర్తికి దర్యాప్తు అధికారులు చెప్పారు. ఒకవేళ గవర్నర్ అనుమతి రాకుంటే ధర్మానపై అవినీతి నిరోధక చట్టం అభియోగాలను కోర్టు విచారణకు స్వీకరించే అవకాశం లేదు. ధర్మానపై నమోదు చేసిన ఐపీసీ 120, 420, 409 సెక్షన్లకు అనుమతి అవసరం లేదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో శ్రీలక్ష్మి, ఎల్వి సుబ్రహ్మణ్యం, బీపీ ఆచార్య విచారణకు అనుమతి విషయం తేలనందున అవినీతి నిరోధక చట్టం అభియోగాలను పెండింగ్ లో ఉంచిన సిబిఐ కోర్టు ఐపీసీ అభియోగాలను మాత్రం విచారణకు స్వీకరించింది. బీపీ ఆచార్య, శ్రీలక్ష్మి, ఎల్వి సుబ్రహ్మణ్యం, వెంకట్రామిరెడ్డి, శామ్యూల్, మన్మోహన్ సింగ్ విచారణకు అనుమతి కావాలంటూ సిబిఐ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. ఆ 6 ఐఏఎస్ అధికారులు అయినందున కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పరిధిలోని వ్యక్తిగత శిక్షణ విభాగం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. వారంతా ఇక్కడ పనిచేస్తున్నందున కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సర్కార్ అభిప్రాయం కోరుతుంది. ఎంఆర్ కేసులో ఆచార్యను, OMC కేసులో శ్రీలక్ష్మిని ప్రాసిక్యూట్ చేయవచ్చునని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎంఆర్ కేసు నిందితుడు ఎల్వి సుబ్రహ్మణ్యం ప్రాసిక్యూషన్ అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. అయితే కేంద్రం రాష్ట్ర సర్కార్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది తేలాల్సి ఉంది. గతంలో వోక్స్ వ్యాగన్ కేసులో ఎల్వి సుబ్రహ్మణ్యం పాత్రపై స్పష్టమైన ఆధారాలున్నాయని సిబిఐ చెప్పినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించలేదు. చివరకు సుబ్రహ్మణ్యం ప్రాసిక్యూషన్ కోసం సిబిఐ కేంద్ర విజిలెన్స్ కమిషన్ ను ఆశ్రయించింది. సిబిసి కూడా అనుమతి నిరాకరించడంతో ఆయనపై అభియోగాలను కోర్టుకు సమర్పించలేదు. ఆచార్యను జగన్ అక్రమాస్తుల కేసులోను విచారించేందుకు సిబిఐ అనుమతి కోరగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కేంద్రానికి అభిప్రాయం చెప్పలేదు. ఇటీవల ఐఏఎస్ అధికారులు మన్మోహన్ సింగ్, శామ్యూల్ విచారణకు అనుమతించాలంటూ కేంద్రానికి లేఖలు రాసినట్లు కోర్టుకు సిబిఐ తెలిపింది. మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ప్రాసిక్యూషన్ కు ఎవరి అనుమతి అవసరం లేదని, స్పీకర్ కు సమాచారం ఇస్తే సరిపోతుందని సిబిఐ వర్గాలు చెబుతున్నాయి.